ఎల్లిపాయ హార్ట్ చాలా మంచిది. ఎల్లిపాయ ఎక్స్ట్రాక్ట్ మన ప్రోకార్డ్ దాంట్లో ఇంప్రూవ్స్ ఎల్డిఎల్ లెవెల్స్ అండ్ రీనార్మలైజెస్ ఎల్డిఎల్ లెవెల్. ఎల్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. ఆ ఇంప్రూవ్స్ అంటే మీనింగ్ ఏది? ఇంక్రీజ్ చేస్తారు కాదు. ఇంప్రూవ్స్ అంటే మెరుగుపరుస్తుంది. మెరుగుపరుస్తుంది తగ్గించాలంటే తగ్గిస్తుంది, పెంచాలంటే. హెచ్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటుంది. హెచ్డిఎల్ అంటే దాని చెడు కొలెస్ట్రాల్ బాడీలో అది ఉంటే బాడీకి మంచిది కాదు కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, దాన్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా చెడు రక్తనాళాల్లో ఉన్నటువంటి ఏదైనా చెడు కొవ్వున్నా ఇగో ఇట్లాంటి ఈ హెచ్డిఎల్ ఉన్నా కూడా హార్ట్ ప్రాబ్లం కాబట్టి వాటిని కంట్రోల్ చేసి దీన్ని ఇంప్రూవ్ చేస్తుంది ప్రోకార్డ్. తర్వాత గ్లూకోహెల్, ఇలా నేను గ్లూకోహెల్ గురించి చాలా చెప్పిన, దీంట్లో కనిపిస్తుంది షుగర్ కంట్రోల్ అవుతుంది. కిడ్నీ హెల్త్, హెల్ప్స్ ఇన్ డిజాల్వింగ్ అండ్ ఎక్స్పెల్లింగ్ స్టోన్స్ ఫ్రమ్ కిడ్నీ. బాడీలో మరి హెవీ సర్జరీ స్థాయికి వెళ్లకుండా స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి స్టోన్స్ ను కూడా డిమాలిష్ చేసి బయటికి పంపించేటువంటి గుణం కిడ్నీ హెల్త్ లో ఉంటుంది. రైట్. తర్వాత ప్రోస్టేట్ కేర్, ప్రొజెక్ట్ ఆ ప్రొడక్ట్ లేదు, నేను దాని గురించి చెప్పట్లేదు. వైటల్ కాంప్లెక్స్ ఫైట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ నరిషెస్ బాడీ టిష్యూస్. ఇలా నేను చెప్పాను కదా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్ వల్ల బాడీలో కలిగినటువంటి డిస్టర్బెన్స్ ను టాక్సిక్ వైటల్ కాంప్లెక్స్ అనేది కంట్రోల్ చేయడమే కాకుండా, వైటల్ అంటే ముఖ్యమైన, కాంప్లెక్స్ అంటే సమ్మేళనం, మన బాడీకి ముఖ్యమైనటువంటి ఒక సమూహాన్ని అంటే మినరల్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ కావచ్చు, ఈ వైటల్ కాంప్లెక్స్ అందజేస్తుంది. తర్వాత టాక్సిక్ క్లీన్, ఇది కూడా ఇందాక నేను చెప్పిన ఆమ్ల ఉసిరికాయ నుంచి తయారు చేస్తారు. హెల్త్ రెగ్యులేట్ డైజెషన్, ఫ్లష్ బాడీ టాక్సిన్, క్లీన్స్ అండ్ ప్యూరిఫై ద బ్లడ్. సో బ్లడ్ ను ప్యూరిఫై చేయడం కాకుండా బాడీలో ఉన్నటువంటి డైజెషన్ సిస్టమ్ రెగ్యులేట్ చేస్తూ టాక్సిన్స్ ను ఫ్లష్ చేస్తుంది. టాక్సిన్స్ ను బాడీలో నుంచి బయటికి అందుకే దాన్ని టాక్సిక్ క్లీన్ అంటారు. టాక్సిక్ క్లీన్ కాదు, టాక్స్ క్లీన్, డీటాక్స్ క్లీన్. రైట్. లివర్ హెల్త్, ఇది తమలపాకుల నుంచి తయారు చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్. లివర్ హెల్త్, బాడీలో ఎక్కువ మందు తాగే వాళ్ళకి ఎఫెక్ట్ పడేది దేని మీద? లివర్. సో లివర్ ఫంక్షన్, ఓన్లీ మందు తాగితే లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుందా? చెడు రకాల ద్రవాలు ఏది తీసుకున్నా ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ మాట చెప్తున్నా, థమ్స్ అప్ ఈస్ మోస్ట్ డేంజరస్ దెన్ ఆల్కహాల్. అట్లా అని చెప్పి ఆల్కహాల్ ఎక్కువ తాగు, థమ్స్ అప్ తక్కువ తాగురని వినిగర్. ఆల్కహాల్ కంటే కూడా థమ్స్ అప్ చాలా డేంజర్. రైట్. థమ్స్ అప్ నీళ్ళు కలుగుతారు, ఆల్కహాల్ నీళ్ళు కలుగుతావు, థమ్స్ అప్ మొత్తం కచ్చ కొడతారంటే దీనికంటే అదే మోస్ట్ డేంజరస్. లివర్ కరిగిస్తుంది. మీరు ఎప్పుడన్నా ఏదైనా జంతువు లివర్ తీసుకొని ఒక వాటర్ వేయండి, వాటర్ కాదు మగ్గులో వేయండి, దాని మీద థమ్స్ అప్ వేయండి, నెక్స్ట్ డే దాన్ని చూడండి తెలుస్తుంది. మోస్ట్ డేంజరస్ డ్రింక్ ఏది? కూల్ డ్రింక్, థమ్స్ అప్ కానీ ఏదైనా. సో కాబట్టి లివర్కు ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ ఉండాలన్నా, దాని ఫంక్షన్ పర్ఫెక్ట్ అయ్యి అది ఫిల్టర్ పర్ఫెక్ట్ చేయాలన్నా లివర్ హెల్త్ అనే ప్రొడక్ట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. రెస్పోకేర్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ అండ్ రెడ్యూసెస్ కోల్డ్ కాఫ్ బై కీపింగ్ ద లంగ్స్ హెల్తీ. ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యాన్ని హెల్ప్ చేస్తూ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, శ్వాసకోశ వ్యాధుల నుంచి ఇది మనకు కాపాడుతుంది. ఎక్కువగా తిప్పతిగా పేరింది కదా, ఆ తిప్పతిగా ఎక్స్ట్రాక్ట్ దీంట్లో ఎక్కువ ఉంది. రెస్పోకేర్ అంటే శ్వాసకోశ వ్యాధులకు కారణం. ఒకటే లైన్ ఆస్తమా ఉంటుంది కదా, ఆస్తమా, తర్వాత సైనసైటిస్ ఉన్న వాళ్ళు రెస్పోకేర్, నోని, స్పిరులినా, సీబక్తామ్, ఇవి స్పిరులినా అవద్దు, సీబక్తామ్ తీసుకుంటే చాలు. నేను చెప్పినటువంటి దాని నుంచి తొందరగా రిలీఫ్ వస్తుంది. ఈ దాని పేరు ఏం పేరు? అస్తమా నుంచి మాత్రం చాలా ఫాస్టెస్ట్ రిలీఫ్. నోని, రెస్పోకేర్ 2 వేసుకుంటే చాలు, తొందరగా రిలీఫ్. రైట్. అర్థమవుతుందా? బోర్ కొడుతుందా? కొట్టినా చేసేది ఇది రిలీజ్ చేసి మనం లంచ్కి వెళ్తాం. ఇల్లిగో దాంట్లో చిన్నపిల్లలు వాడే ప్రోటీన్ పౌడర్ ఉంది 2 ఫ్లేవర్లలో. ఒకటి అదేం వెనిలా ఫ్లేవర్, ఒకటి చాక్లెట్ ఫ్లేవర్. రెండింటిలో ఉండేది ఏంటంటే ప్రోటీన్. ఏంటి సార్? ప్రోటీన్. సో పిల్లలకు ప్రోటీన్ ఎక్కువ కావాలంటే పాలలో ఈ పౌడర్ కలిసి తాగితే పిల్లలు ప్రోటీన్ ఎక్కువ తీసుకున్న తర్వాత రెగ్యులర్ గా వచ్చేటువంటి డిసీజ్, దగ్గు, సర్ది, తుమ్ములు, ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రాకుండా అంటే పంచతులసి అని చెప్పి మన దగ్గర ఒక డ్రాప్స్ ఉంది. పంచతులసి, అది మధ్యన ప్రకాశ్ రాజు, సువాసిని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, ఆ పంచతులసి వేరు, మన దగ్గర ఉంది వేరు. మన దగ్గర ఒకసారి వాడి చూడండి, మీకు రిజల్ట్ తెలుసు. ఇందులో 5 రకాల తులసిలు ఉంటాయి. రామ తులసి, కృష్ణ తులసి, వన తులసి, ఇంకా లక్ష్మీ తులసి. రైట్. ఇట్లా 5 రకాల తులసి చెట్ల నుంచి ఎక్స్ట్రాక్ట్ వాటర్ లో 2-3 డ్రాప్స్ వేసుకొని తాగడం వల్ల మీకు గొంతుకు సంబంధించి, నా గొంతు చాలాసార్లు పోయింది, చాలాసార్లు మాట కూడా రాకుండా వచ్చేది మీటింగ్లో.
ఎక్కువ సార్లు నేను పంచతులసి, దాని తర్వాత ఇందాక అది చెప్పారు కదా సిఎండి గారు నోని క్యాప్సూల్ దాని ఇట్లా మింగటం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ తొందరగా పోతుంది. తర్వాత పంచతులసి తీసుకోవడం వల్ల రెగ్యులర్ వచ్చే ఇన్ఫెక్షన్స్ రావు, సర్ది దగ్గు జ్వరం లాంటి. అగ్రికల్చర్ మాట్లాడుకుందామా, తినొచ్చి మాట్లాడుకుందాం.